తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్రాజ్ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజులుగా ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాతులకు డ్రైవర్లు ఎలాంటి సహాయం చేయాలో వివరించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి వైద్యులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అలాగే కార్యక్రమంలో 108 సిబ్బంది కూడా పాల్గొని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం అల్వాల్ సిఐ ప్రశాంత్, ట్రాఫిక్ సిఐ పవన్ కుమార్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్, నవీన్ రెడ్డి, లఖన్ రాజ్, ఎస్ఐ మల్లేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 70 to 80 టైమ్స్ నిమిషానికి అట్లా కొట్టుకుంటారు. అది సరిపోతుంది కాదు, ఉండేది కరెక్ట్ మధ్యాహ్నం ఉంటుంది. ఈ పైన కూడా కాదు, కింద భాగం క్లియర్. సో ఈ భాగంలో కనుక మనం పెట్టి కరెక్ట్గా వస్తే అప్పుడు దీని నుంచి రక్తం పైకి తన్ని మెదడుకి అందే అవకాశాలు ఉంటాయి. రైట్, మీరు ఇటు పక్కన కానీ మళ్ళీ ఇటు పక్కన పైన కింద ఎక్కడ చేసినా ఉపయోగం ఉండదు. అర్థమైంది కదా? మీద పడుకోబెట్టి మనం వచ్చి మంచి పక్కకు నిల్చోవాలి. అయితే అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ, మీరు లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండర్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. తల పక్కకి కాళ్ళ మధ్యలో అట్లాంటి ప్లేసెస్ ఎక్కడ కూర్చోబెట్టి కరెక్ట్ ఒక పక్కకు వచ్చి నిల్చోవాలి. రైట్, సో నిల్చొని మన 2 చేతులు ఇట్లా లాక్ చేసి పెట్టుకోవాలి. మనిషి కన్ఫర్మ్గా చనిపోయింది, ఇంకా ఏం చేసినా తిరిగి రావడం మనం కన్ఫర్మ్ చేసుకోగలిగితే ఆపేసేయడం బెటర్, అంతకంటే రాదు. లేదు కొంచెం సోయి ఉంటే నేను చేస్తున్నప్పుడు మాట్లాడి ఇక్కడ వచ్చి చేసుకునేలాగా ఉండాలి. ఆ సైకిల్ 30 to 40 minutes వరకు చేసుకోవాలి. లేదు నేను చేస్తున్నప్పుడు ఎవరైనా అంబులెన్స్ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకెవరైనా వస్తున్నప్పుడు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మీరు పక్కన దొరుకుకోవచ్చు. రైట్, సో అట్లా కంటిన్యూ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ మీద ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళు అక్కడ చూసుకుంటాం. అర్థమైంది? ఇమీడియట్గా మనం నాడి చెక్ చేస్తాం. ఎక్కడ? మెడ ఒకటి, చెయ్యి ఒకటి, అసలు ఏ నాడి లేదు. తర్వాత ఊపిరి చూడాలి. ఊపిరి ఎట్లా చూస్తాం మనం? ఇట్లా దగ్గరికి వెళ్ళేసి తన చాలా. సో ఇప్పుడు సిపిఆర్ ఎట్లా స్టార్ట్ చేస్తాం? పక్కకు వచ్చి ఇటు పక్కకు కానీ అటు పక్కకు కానీ నిల్చోవాలి. రైట్, సో చేతులు 2 లాక్ చేసుకొని ఫస్ట్ ఈ పొజిషన్ ఐడెంటిఫై చేయాలి. అందరికీ ఇది అంత ఈజీగా కాదు, తెలియదు. ఎందుకంటే కొందరు లా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు. బట్ ఎట్లున్నా కూడా మీకు మధ్యలో అనేది ఛాతి బొక్క మాత్రం అది క్లియర్గా తెలుస్తుంది. దాని కింది వరకు వెళ్ళిపోండి. మీకు ఎక్కడైతే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా ఆ ప్రాంతంలో మీ చెయ్యి యొక్క ఈ పాదం అది పాత రోజుల్లో అట్లా ఇబ్బంది పెడుతుండే. సార్ ఏం చెప్తుండే, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరు బండి మీద పోతుంటే యాక్సిడెంట్. ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు కాళ్ళు చేతులు పోయి చావు బతుకుల మధ్య హెల్మెట్ పెట్టుకోరు, సీట్ బెల్ట్ పెట్టుకోరు, ఏది రాంగ్ సైడ్ పోతారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు. దానివల్ల మానవ తప్పిదాల వల్లనే 90% చనిపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ అమెరికా ఇరాన్ యుద్ధంలో కూడా చనిపోలేదు, అంతమంది ఒక నెలలో చనిపోయారు. చేసేసారు. కానీ అలాంటి మనం ఏది మనకు తెలిసి తెలియని ఈ వైద్యం చేయొద్దు. ఎందుకంటే మనకు అంటే రైమర్ కదా మనం చేస్తున్నది. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం కనుక మన ద్వారా ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకూడదు. చెప్పే కాన్సెప్ట్ అది, మన ద్వారా ఎక్కువ డ్యామేజ్ కాకూడదు. దాన్ని సార్ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం లిఫ్టింగ్ కానీ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సి చేసి అంబులెన్స్ దగ్గర ఉన్న హాస్పిటల్లో దీని ప్రకారం చేసుకుంటాం. దవడ నొప్పి, ఇంకా బ్రెయిన్ నొప్పి చెప్తలేదు, చెస్ట్లో పెయిన్ అనిపిస్తుంది, ఛాతీ నొప్పి, గుండె నొప్పిలో ఫస్ట్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు? వస్తుంటారు, నడుస్తుంటారు, కొంచెం నొప్పి తెలిసిన వాళ్ళు ఛాతీ మీద పెట్టి ఇట్లా రబ్ చేసుకుంటూ ఉంటారు. నొప్పి ఎట్లా షిఫ్ట్ చేస్తారు వాళ్ళని? వాళ్ళు నడవగలిగినా కూడా నడిపించొద్దు. గుండె నొప్పి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నడిపించకండి. ఎందుకు? ఆల్రెడీ హార్ట్ మీద చాలా స్ట్రెయిన్ ఉంది. మీరు నడిపించిన కొద్దీ ఆ స్ట్రెయిన్ కొంచెం ఎక్కువై 10 అడుగులు నడవగానే మళ్ళీ అడ్డం పడిపోయే అవకాశం ఉంటుంది. కుదిరితే ఇట్లా 147 కోట్లు ఏదైనా యుద్ధం వచ్చి 50 కోట్లు చనిపోయినా ఏం కాదు. కానీ ఆ కుటుంబ బిడ్డ చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి డాక్టర్ గారు చాలా అంటే ఎంత జనరల్గా అంటే ఇట్లా నేను కాయని చెప్పాడు. 108 సిబ్బంది కూడా వాళ్ళు రోజు అర్ధరాత్రి ఫోన్ చేసినా వాళ్ళు వస్తారు. కాబట్టి మీరందరూ
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు కంపల్సరీ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేసే విధంగా హాస్పిటల్కి పంపాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు శివధరెడ్డి సార్ ఉన్నారు, తర్వాత మా సిపి గారు అలై మనము ఏదో పని నిమిత్తము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వివిధ ప్రాంతాలకు వెళ్తాం. మళ్ళీ డీసీపీ గారు రాహుల్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో గౌరవనీయులు మన సందీప్ డాక్టర్ గాంధీ హాస్పిటల్ మరియు 108 సిబ్బంది కూడా మీకు చాలా వివరంగా తెలిసే విధంగా మామూలు వ్యక్తికి కూడా కొద్దిమంది ఎవరో చెప్పారు. ఆల్రెడీ ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళకు కూడా సిపిఆర్ చేశాం. ఏరోప్లేన్లో వెళ్ళే వాళ్ళు కూడా సిపిఆర్ చేసి చాలా మందిని రక్షించారు. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎప్పుడు కూడా జనరల్గా వచ్చేది హార్ట్ అటాక్ అంటే ఏంటంటే అంటే హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమే హార్ట్ అటాక్. ఆ దమనుల్లో సిరల్లో అంతా పేరుకొని పోతారు అన్నమాట. మనకు డ్రైనేజీ అంతా ఇదైపోతే ఏమైపోతుంది, బ్లాక్ అయిపోతుంది అనమాట. మనకు వైటల్ పార్ట్ అది ఉంది కాబట్టి ఆ యొక్క రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అంతేనా, చాలా మందికి వస్తుంది. అరైవ్ అనే మన స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తరఫున నార్మల్ లేమన్ అంటే రోడ్ మీద ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ మన ట్రాఫిక్ సిబ్బంది కానీ వీళ్ళకి ఎట్లా ఫస్ట్ ప్రథమ చికిత్స అనేది ఎట్లా అందించాలన్నది ట్రైన్ చేయడానికి వచ్చాను. నేను డాక్టర్ సందీప్, నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ ట్రైనర్. నేను గాంధీ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. సో వీళ్ళకి ప్రథమ చికిత్స అంటే మనిషి బ్రతుకున్నాడా, ఒకవేళ ప్రాణం వదిలేశాడా, దాన్ని ఎట్లా అసెస్ చేయాలి, దాని ప్రకారం మనం సిపిఆర్ అనే ప్రాసెస్ని కరెక్ట్గా ఎట్లా ఇవ్వాలి, ఎట్లా పడితే అట్లా ర్యాండమ్గా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఇస్తే మనిషిని తిరిగి బ్రతికించగలిగే అవకాశాలు 50 నుంచి 60% ఉంటాయి. సో ఒక్క ప్రాణం మనకి తిరిగి వచ్చినా కూడా అది ఆ కుటుంబానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఆ విషయంలో ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడికి ఇవాళ మన ఏసీపీ గారి సహకారం, మిగతా ట్రాఫిక్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్.